భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను అదే మండలం కాన్పేటకు చెందిన పూల నరేష్ బాబుకిచ్చి 2015లో వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. నరేష్ బాబు 6 ఏళ్ల పాటు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత భార్య బిడ్డలతో కలిసి అశ్వరావుపేటకొచ్చి అక్కాబావుల ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా తెలుస్తోంది. శనివారం నరేష్ బాబు అత్తమామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి కింద పడ్డంతో గాయాలయ్యాయని, దగ్గరలోని రాజమహేంద్రవరం హాస్పిటల్లో చేర్పించామని చెప్పాడు. దీంతో వారు హాస్పిటల్కి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతి చెంది ఉంది. ఎముకల గూడులా మారిన ఆమెను కాసేపు గుర్తుపట్టలేకపోయారు. శరీరమంతా కొత్త గాయాలు, మానిన గాయాల గుర్తులు ఉండడం చూసి తల్లడిల్లిపోయారు. లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు హింసించేవారిని ఆరోపించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్ఐ తెలిపారు.